శ్రీ గురుభ్యో నమః. సాధన కార్యక్రమానికి స్వాగతం. తాన వర్ణాల్లో మనం మోహన శంకరాభరణం పాడుకున్నాం. ఈరోజు కళ్యాణి వర్ణాన్ని ప్రారంభించుకుందాం. కళ్యాణి 65వ మేళకర్త, మేచ కళ్యాణి అనే రాగం. ఈ రాగంలో మనం గీతం కూడా పాడుకున్నాం. ఈరోజు ఆదితాళ వర్ణాన్ని పాడుకుందాం. కింద కాలం స్వరం అంతా పాడుకుందాం. కళ్యాణిలో స్వరస్థానాలు: చతుశ్రుతి శుభం, అంతర్కాంతారం, ప్రతిమధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం. శంకరాభరణానికి కళ్యాణికి ఒక ప్రతిమధ్యమం మాత్రమే భేదంగా ఉంటుంది. ఆ మధ్యమ భేదంతోనే ఆ రాగాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. నేను పాడుతున్న శృతి ఎఫ్ షార్ప్. సా పా సా పా సా సరే గ మ పద ని సా ని ద ప మ గ రి సా. సా సా స ని ద రే స ని ని ద ద ప మ గ మ ప ద ని ద రే స ని ద ప మ గ మ ప ద ని సా సా స ని ద రే స ని ని ద ద ప మ గ మ ప ద ని ద రే స ని ద ప మ గ మ ప ద ని స రే గ రే స ని స రే స ని రే స ని ద ని ద ని సా ని ద ప మ గ మ ప ద ని స రే గ రే స ని స రే స ని రే స ని ద ని ద ని సా ని ద ప మ గ మ ప ద ని పా మ గ ని ద గ ద ప మ గ రి స ని స రే గ మ గ మ ప గ మ ని ద ని ప పా మ గ ని ద గ ద ప మ గ రి స ని స రే గ మ గ మ ప గ మ ని ద ని ప ద ని స రి స రే గ స రే గ రి సా ని ద ని ద గ రి స ని ద సా ని ద ప మ గ మ ప ద ని ద ని స రి స రే గ స రే గ రి సా ని ద ని ద గ రి సా ని ద సా ని ద ప మ గ మ ప ద ని స రి ని స ని ద ని సా ని ద ప మ గ రి స రే స ప మ ద ప ని ద రే స ని ద ని ద గ రి ని 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 స ద ని ప ద ని
గారి సా నిద ప మగరి గమ పదని సా స నిద రే స నిద పమ గమ పద నిద. అదండి స్వరము ఉత్తరాంగానికి పల్లవి అనుపల్లవి చరణం వరకు ముక్తాయి వరకు స్వరాన్ని పాడాను. తర్వాత సెక్షన్లో సాహిత్యం పాడుకుందాం. ఒక్కసారి మళ్ళీ స్వరాన్ని పాడుతున్నాను. సా స ని ద రే స ని ద ప మ గ మ ప ద ని ద రే స ని ద ప మ గ మ ప ద ని. అంతవరకు ఒక ఆవృతాన్ని 2 సార్లు పాడుకోవాలి. సెకండ్ ఆవృతం సరి గరి సని సరి సని రే సని ద ని ద ని సాని ద ప మ గ మ ప ద ని. అది పల్లవి సెకండ్ ఆవృతం. ఇప్పుడు అనుపల్లవి ఫస్ట్ ఆవృతం. ప మ గ ని ద గ ద ప మ గ రే స ని స రే గ మ ప గ మ ని ద ని ప. అది ఫస్ట్ ఆవృతం అనుపల్లవి. ద ని స రే గ స రే గ రే సా ని ద ని ద గ రే స ని ద సా ని ద ప మ గ మ ప ద ని. ఇది సెకండ్ ఆవృతం అనుపల్లవికి. ముక్తాయి సరి ని స ని ద ని సా ని ద ప మ గ రే స రే స ప మ ద ప ని ద రే స ని ద ని ద గ రే ని ని స ద ని ప ద ని స గ రే స ని ద ప మ గ రే గ మ ప ద ని స స. అది మొత్తం స్వరము. కళ్యాణిలో దాటు స్వరాలు జంట స్వరాలు కూడా చాలా అందాన్ని ఇస్తాయి. ద ద గ రే స ని ద సా ని ద ప మ. అలా మంచి మంచి స్వరస్థానాల్లో అందాన్ని కూడిన రాగం ఇది. దీనిలోని సాహిత్యాన్ని తర్వాత సెక్షన్లో ప్రాక్టీస్ చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.